దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు నడిపించమని, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 17 నుండి 19 అధ్యాయములు. 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడగు గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీలలో మిగిలిన వారికి అనగా అబీయెజెరీయులకును హెలాకీయులకును అస్రియేలీయులకును షెకెమీయులకును హెపేరీయులకును షెమీదీయులకును వారి వారి వంశంల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మొగ సంతానమది. మనష్షే మునిమణముడును మాకీరు ఇనుమణముడును గిలాదు మణముడును హెపేరు కుమారుడునైన సెలోపేహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని పశ్చిమ వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయులకు 10 వంతుల హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయులు స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మేతా వరకును, దక్షిణమున ఏన్తాపుయా నివాసుల వైపునకును వ్యాపించెను. తప్పుయా దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పుయా ఎఫ్రాయిమీలదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది అషేరీల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇస్సాకారీల సరిహద్దుకును నడిచెను. ఇస్సాకారీల ప్రదేశములోను ఆషేరీల ప్రదేశములోను బేషయాను దాని పురములను, ఇబ్లేయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవల్లని గట్టి పట్టుపట్టి ఉండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్యంగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమే కదా. ఇది వరకు యెహోవా మమ్మను దీవించినని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోను రెఫాయీల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటను నివసించు కనానీయులకు అందరికీ అనగా బేషయాలోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములు ఉన్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. 18వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించి నా ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకుందరు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ
వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని రావలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్యములను పొంది ఉన్నారు. ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచూ దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యోధా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకుని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతవేను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజును దక్షిణం వరకు సాగి క్రింది బెత్ హోరోనుకు దక్షిణమునున్న కొండ మీద అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరోనుకు ఎదురుగానున్న కొండ నుండి పరమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యాతారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యాతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయా నేల ఓట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్క నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున ఎబూసీల ప్రదేశం వరకు సాగి ఎన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ షెమేషు వరకు వ్యాపించి అదుమిమ్మమునకు ఎక్కు చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీలకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యం ఇది. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో, బేత్ హోగ్లా, ఎమెక్కేసీసు, బెతారాబా, సెమారాయిము, బేతేలు, అవీము, పారా, ఒఫ్రా, కెపర్రోమెని, ఉప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు: గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రెకేము, ఇర్పేయేలు, తరలా, సేలా, ఎలేపు, ఎరుషులేము అనబడే నెబూసి, గిబియా, కిరియాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీలకు కలిగిన స్వాస్యము. 19వ అధ్యాయము. 2వ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా వారి వంశంలో చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్యము యూదా వంశస్థుల స్వాస్యం మధ్య ఉండెను. వారికి కలిగిన స్వాస్యం ఏదనగా బెయేర్షెబా, షబా, మొలాదా, హజర్షువలు, బాలా, ఎజేము, ఎల్తోలదు, బేతూలు, హొర్మా, సిక్లగు, బేత్మార్కాబోదు, హజర్సుసా, బెత్లెబాయోతు, షారూహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు: అయీను, రిమ్మోను, ఎతేరు, ఆషానూను అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు: దక్షిణమున రామాతను బాలాత్పేయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యము. షిమ్యోనీల స్వాస్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఎలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనక వారి స్వాస్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్యము పొందిరి. 3 వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు షెరీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షెరీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోతాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గెతహేపేరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కును చుట్టుకుని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కటాతు, నహలాలు,
షిమ్రోను, ఇదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటీ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షునేము, హపారాయిము, షియోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబేసు, రెమేతు, ఎన్గానీము, ఎన్హద్దా, బేత్పసేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాచీమా, బెర్షెమేషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారికాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటీ వారి వంశముల చొప్పున అషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కాతు, హలీబెతేను, అక్షాపు, అలమ్మెలేకు, అమాదు, మిషేయాలు, పడమట అది కర్మేలు వరకును, షీహోర్లిబాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్గదోను వరకు తిరిగి జెబూలూను భాగమును, ఇఫ్తాయేలు లోయను దాటి బెతేమెకునకును నెయియేలునకును ఉత్తర దిక్కున పోవుచు ఎడమ వైపున అది కాబూలు వరకును, హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోన్ల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును, కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటీ వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయన్నీములోని సింధూర వనమును, అదామియను, కనుమను, ఎబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములు ఏవనగా జిద్దీము, జేరు, హమాతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రేయి, ఏన్ హాసరు, ఇరోను, మిగ్దాలేలు, హోరేము, బేతనాతు, బేర్షెమేషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటీ వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా, ఎష్తాయేలు, ఇషెమేషు, షెయల్బీను, అయ్యాలోను, యతా ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తికే, గిబ్బెతోను, బాలాతా, యెహూదు, బెనేబెరెకు, గత్రిమ్మోను, మేర్కోను, రక్కోను, యాఫో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యుద్ధ నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషోము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషేమునకు దాన్ అను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలోనున్న తిమ్నాత్సెరహును అతనికి ఇచ్చి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మీరు చూపిస్తున్న నూతనమైన వాత్సల్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి అయా మా పాపములను మీ మీద మోసి ప్రభువా వేసుకుని మాకు నాయన పరలోకానికి మార్గము సిద్ధపరిచిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 3వ దినమున మా కొరకు తిరిగి లేచిన దేవుడవు
నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మా అపరాధములు, మా పాపములు నీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అయ్యా మమ్మల్ని శుద్ధీకరించండి. మమ్మల్ని నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణమును, మా రాష్ట్రమును, మా దేశమును మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంపై నీ కనికరమును దిగి రానియండి ప్రభా. భారతదేశంలో ఉన్న 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు యేసు క్రీస్తు నామంలో వెలిగించబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకను ఎవరు రక్షణ లేక సువార్త అందక ఉన్నారో వారందరికీ సువార్త అందునట్లు ప్రభా నీ కృపను విస్తరింప చేయండి. వారికి నీ కృప కలుగును గాక. మీరు ఆకర్షించండి, మీరు దర్శించండి. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకనూ సువార్థికులను లేపండి. ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికుడిగా మీరు మార్చండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపి వాడుకోండి. దైవజనులందరినీ మీరు బలపరచండి ప్రభా. అయ్యా వారందరికీ వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. సమస్త మానవాళికి నీ కృప కలుగును గాక. అందరికీ అంతటా రక్షణ యేసు క్రీస్తు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. ఈ దినం ప్రత్యేకించి బొలీవియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఆయా రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులపై నీ కృప కలుగును గాక. ఇక్కడున్న క్రైస్తవులపై నీ కృప కలుగును గాక. ఇక్కడున్న దైవజనులపై నీ కృప కలుగును గాక. అయ్యా ఇక్కడ క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చండి. దేశంలో ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు పట్టుకొని ఇంకను సువార్థికులు లేపండి. ఈ దేశమంతా రక్షించబడాలి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా మీరే కృప చూపండి. మీరే జాలిపడమని నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు బొలీవియా దేశంలో నెరవేర్చబడునుగాక. అయ్యా నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము ఈ దేశంలో ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమ్మా. ఎలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.